సెయింట్ పీటర్స్ సిఎస్ఐ చర్చ్ తాడపత్రి టౌన్ సంఘ సభ్యులమైనటువంటి మేము గత వారంలో పోయిన ఆదివారం చర్చిలో కమిటీ విషయంలో గలాట జరిగింది. పాస్టర్ యొక్క సొంత నిర్ణయంతో సంఘ సభ్యులకు సంఘస్థులకు 250 కుటుంబాలున్న సంఘంలో ఎవరికీ తెలియజేయకోకుండా అతని సొంత నిర్ణయం తీసుకున్నాడు. పాత కమిటీ సభ్యులు 3 పర్యాయములు ఉండగా వారు ఉండకూడదు అనే ఒక మా డయాసిస్ యొక్క రూల్ ప్రకారం వారు ఉండకూడదు. అయినా కూడా డబ్బులు తీసుకొని పాస్టర్ వాళ్ళనే నియమించున్నాడు. దాని కొరకు గత వారంలో తాడపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు అది కమిటీని రద్దుపరచమని ఉదయం పోయి మేము బాబు ఈరోజు సిఐ గారు చెప్పినారు, పాత కమిటీ రద్దుపరిచి కొత్త అందరినీ మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఏర్పరచుకోవాలి అని సిఐ గారు చెప్పిన తర్వాత పాస్టరు ఓకే సార్ అలా చేస్తాను, డయాసిస్ రూల్ ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం చేస్తాను, కేసులు ఉన్నేళ్ళు లేదు, గతంలో పనిచేసిన వాళ్ళు లేదు అని చెప్పి ఒప్పుకొని సిఐ గారి దగ్గర వెళ్ళిపోయినాడు. తరువాత ఈ వారం బాబు అది రద్దుపరచమని మీరు అనౌన్స్మెంట్ చేసేది రద్దుపరచండి పాస్టర్ గారు అని మేము ఉదయంపై అడగగా ఆయన లేదు నేను నెక్స్ట్ వీక్ చేస్తాను అనే మాట అంటున్నాడు. ఆ విషయం వచ్చి ఉదయకాలం ఎస్ఐ గారికి మేము చెప్పడం జరిగింది. ఆయన పాస్టర్కు ఫోన్ చేసి మాట్లాడి ఆయన ద్వారా మాట తీసుకున్నాడు. పోలీసులు నిన్న ఉండే నమ్మకంతో మేము వెళ్ళిపోతున్నాం. ఇంకొకటి సంఘ సభ్యులకు తెలియజెప్పేది ఏమంటే మనమంతగా ఉమ్మడి కుటుంబం, కానీ ఈ పాస్టర్ గారు మన కుటుంబంలో చిచ్చు పెట్టి మనల్ని విడదీసే బాధ్యత వేసుకొని అతని యొక్క స్వలాభం కోసం ఇదంతా చేస్తారని మేము భావిస్తున్నాం సార్. కాబట్టి మేమేం చెప్తున్నాం, మొదట 3-4 సంవత్సరాల నుంచి మేము పాత వాళ్ళు వద్దు కొత్త వాళ్ళే, వాళ్ళు 12 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు, పరిపాలన ఇది అయిపోయింది. కాబట్టి కొత్త వారికి ఎందుకంటే ఇంకెవరు లేరా సంఘంలో? 265 కుటుంబాలలో ఒక్కరు కూడా లేరా? వాళ్ళేనా తిన్నారు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాడ నుంచి నున్న తిన్నారు. అది ఆడ బయట పడతాదో అని చెప్పి ఈ పాస్టర్లు వచ్చిన వాళ్ళకు తినబెట్టడము, తప్పుల మీద తప్పు చేస్తాడు. ఈయన వచ్చేసి వాళ్ళ ఉచ్చులో పడి మమ్మల్ని ఏదేదో మాటలు మాట్లాడినాడు. కాబట్టి మేమేం చెప్తున్నాము, సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకోవాలా. ఒకరి తెలివి ఒకరికి కాదు, వాళ్ళే తెలియపరులు వాళ్ళే ఉంటారు మేమనేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళే ఎన్నుకోవాలా, పాత వాళ్ళు ఎటువంటి పరిస్థితులు లేదు. ఈయన ఏం చేస్తున్నాడు, సంఘంలో స్విచ్ పెట్టి ఒకరు నలుపుకునే పరిస్థితి తెచ్చిస్తున్నాడు. కాబట్టి మేమేమంటే బిషప్ దగ్గరికి పదాంరా అంటే ఎట్లా రాడు, అతను ఒకటే పోతాడు. మాకేం తెలుస్తుంది నువ్వు బిషప్ దగ్గర పోయి ఏం మాట్లాడినావు ఏం కదా. గతంలో బిషప్ ఏం చెప్పినాడంటే మీ కమిటీ విషయం మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు సంఘ సభ్యులే ఎన్నుకోవాలి అని గతంలో 2-3 సార్లు మేము పోయినప్పుడు చెప్పినాడు. 3 సార్లు 3 పాస్టర్లు మారినారు ఇంతవరకు కమిటీ చేయలేక. డబ్బులు తీసుకోవడం వెళ్ళిపోవడం. ఇతను కూడా సంవత్సరం నుంచి వచ్చిన కానుకలు చందాలు అన్నీ చేసి మొత్తం అంతా దగ్గర పెట్టి కూడబెడుతున్నట్ట. ఏంది కూడబెడుతున్నాడో ఏమో అర్థం కాదు. రూల్ ప్రకారము ఆదివారము వచ్చిన కానుక సోమవారం బ్యాంకులో వేయాలా. చందాలు కానీ, దశంభాగాలు కానీ, కానుకలు కానీ, బల్లా కానుకలు కానీ ప్రతి ఒక్కటి ప్రతికి ఏ సంబంధం రూపాయి వచ్చినా కూడా బ్యాంకులో వేయాలి. ఇతని దగ్గర ఎట్లా పెట్టుకునే అధికారం ఎవరు ఇచ్చినారు అని మేము అడుగుతున్నాం. ఇంకొకటి క్రెడిట్ డెబిట్ లేకోకుండా ఆడిట్ ఎట్లా చేస్తారు అది లేదు కదా. నువ్వు ఎవరితోనో పెట్టించి దొంగ లెక్కలు రాయించాల్సిన అవసరం ఏముంది? నువ్వే రాయొచ్చు కదా. ఏం పిల్లల్లో మొత్తం అంతా ఎంకామలు ఉన్నారు, వాళ్ళు లేరు, సంఘస్థులు లేరు. నువ్వు 22,000 తీసుకుంటాడు, ఏది 60,000 తీసుకుంటాడు, 14,500 జీతం తీసుకుంటాడు. నువ్వే రాయాలి కదా.
నువ్వు రాయకోకుండా ఎవరికో దొంగ లెక్కలు రాపించే ఎందుకు ఇస్తావు? బుక్కులన్నీ నీ దగ్గర పెట్టుకోకుండా వేరే వాళ్ళ ఇళ్ళలో ఎందుకు పెడతావు? చర్చిలో పెట్టాలా? ఫస్ట్ చర్చిలో ఉండాలా. అది లేకోకుండా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకునేది. ఇంకొకటి ఏమన్నా మాట్లాడితే ఆడవాళ్ళని పంపించేది. ఇది ఏంది పద్ధతో మాకైతే అర్థం కావాలి. మాట్లాడే సంఘస్థులు మాట్లాడినప్పుడు మొగళ్ళతోనే మాట్లాడాలా. ఎస్కార్ట్ పెట్టుకోవడం ఏంది? మేము తప్పుంటే మమ్మల్ని మందలించండి, ఒప్పుకుంటాం. ఇప్పుడు నిన్న మొన్న ఆదివారం ఏం చేసినాడు? సిఎస్ఆర్తో వాగ్దానం చేసినాడు. నేను వీళ్ళనంతా డిజాల్వ్ చేసి చదివేసి మళ్ళీ నెక్స్ట్ కూడా కమిటీ పెడతాను సార్ అన్నాడు. ఇప్పుడు పోతే ఏమంటాడు? కోర్టులో పెడతాను అంటాడు. తిన్నమొక్క మాట మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజు చర్చలో అనౌన్స్ చేయాలి కదా? చెయ్యాలా. గత వారం సిఎస్ఆర్ కు చెప్పారు. సిఎస్ఆర్ కూడా మీ డయాసిస్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, బైలాస్ ప్రకారం చేయాలని చెప్పారు. మరి ఈ వారం చదవాలి కదా మీరు? అతను ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం నుంచి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళ నుంచి ఇంతవరకు ఒక్క రూల్ కూడా పాటించాలి. కానీ ఏందో నియంత పాలన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు డీసీలు సీనియర్ మోస్ట్ వీళ్ళు నిన్న మొన్న ఒక 4-5 ఏళ్ళు వచ్చి జూనియర్ నీకేంది? వాళ్ళే కొత్త వాళ్ళని పెడదాము, పాత వాళ్ళు వద్దు, కొత్త వాళ్ళని పెడదామంటే ఇది ఏం చేసినారు చెప్పండి. నా పేరు ప్రభంజన్ సార్. నేను సిఎస్ఐ టౌన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి 2022 వరకు ఉన్న జోసఫ్ బాబు హయాంలో పనిచేసినటువంటి సంఘ పెద్దలు వాళ్ళు వద్దు అని ఎందుకు మేము ఇంతగా పట్టుబట్టి ఉన్నాము అంటే వాళ్ళ యొక్క నియంత్రణ పాలనలో చాలా డబ్బులు ఇప్పటి వరకు కాజేశారు. ఏ రకంగా కాజేశారంటే ఒక శవం పూడ్చినా కూడా దాంట్లో డబ్బులు తిన్నారు. ఇప్పటి వరకు ఒక శవానికి 10,000. దానికి సంబంధించిన వీడియో రికార్డు కూడా నా దగ్గర ఉంది. అండ్ రెండోది వచ్చేసి చర్చి యొక్క కింద ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి దానికి ఇప్పటి వరకు ఈ చర్చిలో ఇంతమందికి కూడా పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వకోకుండా డబ్బులు కూడా మింగేసినారు. కానుకలు కానీ చందాలు కానీ ఇప్పటివరకు బ్యాంకులలో డిపాజిట్ చేయకోకుండా, క్రెడిట్ డెబిట్ ఏది లేకోకుండా కూడా మొత్తం అంతా వాళ్ళ హయాంలో పెట్టుకొని